నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్న రానున్నటువంటి ఒక 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. సో ఒకటేమో నల్గొండ, ఇంకొకటి మిగతాదేమో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నట్టున్నాయి. సో ముఖ్యంగా మనం వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల్లో మల్లన్న పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? మొన్ననే మన తొలి వెలుగు ఇంటర్వ్యూలో రగన్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, రెండిట్లో పోటీ చేస్తే తప్పేముంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు. మరి రెండిట్లలో 2 పదవులు ఎవరికి ఉన్నాయి? కొంతమంది ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేస్తారు. మన గతంలో రేవంత్ రెడ్డి చేసిండు, దాని తర్వాత ఈటల రాజేందర్ చేసిండు, దాని తర్వాత కేసీఆర్ చేసిండు. ఎవరు చేసినప్పటికీ 2 చోట్ల పోటీ చేసినప్పటికీ వాళ్ళకి 2 పదవులు ఉండవు. ఎమ్మెల్యేగా ఉంటే ఎంపీగా ఉంటే ఎమ్మెల్యేగా ఏదో ఒకటి ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్నట్టయితే రానున్నటువంటి కేవలం 5-6 నెలల్లోనే మళ్ళీ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఏ స్థానం నుంచి అయితే గెలిచిండో ఆ స్థానం నుంచి మళ్ళీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అరే మరి మొన్ననే 2-2.5 సంవత్సరాలు అయితే ఉంది కదా, అట్టెట్లా అయిపోయింది, అప్పుడే పదవి కాలం అయిపోయిందా అన్నటువంటి డౌట్ కూడా వస్తుంది. యాక్చువల్గా అక్కడ ఆ స్థానం నుంచి గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. పల్లా రాజేశ్వర రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే జనగామ నుంచి ఆయన విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత మీకు మరి ఏదైనా ఒకటే ఉండాలి కదా, ఎమ్మెల్సీ అని ఉండాలి, లేకపోయినట్టయితే ఎమ్మెల్యేనే ఉండాలి. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా 2.5 సంవత్సరాల పీరియడ్ ఉండగా ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తే ఆ రాజీనామా స్థానం నుంచి ఆ పోటీ చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది. ప్రత్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి పైన విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, కాసేపటి క్రితమే జంజీ యువతతోటి వరుసగా సమావేశాలు అవుతూ ఉన్నాడు. జంజీ వాళ్ళ యొక్క భావాలు ఏ విధంగా ఉంటే వాళ్ళకి కొంత గైడ్ చేసేటువంటి ప్రయత్నం. సో ముఖ్యంగా పొలిటికల్ సంబంధించినటువంటి ఆ యాంగిల్ బేస్ చేసుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న వరంగల్ అయింది, ఇప్పుడు ఉప్పల్ అయినట్టుంది. సో ఉప్పల్లో మాట్లాడుతూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. రానున్నటువంటి భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడా, ఒకవేళ పోటీ చేసినట్టయితే ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడు అన్నటువంటి ప్రశ్నకి ఆయన సూటిగా సమాధానం సుత్తి లేకుండా చెప్పిండు. ఆయన ఆలేరు నుంచి పోటీ చేస్తానని, నా సొంత నియోజకవర్గం అదే, మా తాతల తండ్రుల నియోజకవర్గం అదే, నాకు ఓటు హక్కు కూడా ఉన్నది ఆలేరులోనే, నేను ఆలేరులోనే పోటీ చేస్తా. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ బీర్ల ఐలయ్య ఉన్నాడు. అందరికీ ఏ డౌట్ వస్తుందంటే, ఈ ఎప్పుడు కూడా బీసీ నినాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్తున్నటువంటి మల్లన్న ఏదో ఒక జనరల్ స్థానం నుంచి, జనరల్ అంటే ఇక ఆల్మోస్ట్ అక్కడ రెడ్డిలే ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు కావచ్చేమో. ఎందుకంటే రెడ్డిల ఓట్లు తక్కువనే ఉంటాయి, ఎక్కడ చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉంటుంది. సో బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి మల్లన్నకి ఇది కలిసి వస్తుంది కావచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోనే చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గమో, రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమో, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గమో, లేకపోయినట్టు వేరే జిల్లా నుంచి అయితే వేరే జిల్లా, కానీ ఎక్కడి నుంచి కూడా కాదు, ఆయన పోటీ చేసేది ఆలేరు నుంచే. అది నేను చెప్పేది కాదు, ఒకసారి మీరు కూడా వినండి. ఆయన నోటి నుంచి చెప్పినటువంటి మాట. దాని తర్వాత మిగతాది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అక్కడ బీర్ల ఐలయ్య ఉన్నాడు కదా, లేకపోతే ఇంకోరు ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడదాం దీని గురించి కూడా. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడిండు. వచ్చారు కాబట్టి యూత్ లో నాయకులు ఉన్నటువంటి ఒక ప్రశ్న, మీరు రాబోయే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, వేరే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? లేదు, మేడ్చల్ నుంచి నేను పోటీ చేయను. నేను పోటీ చేయబోతుంది నా సొంత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నా. ఆలేరు నియోజకవర్గం, నా ఓటు అక్కడుంది, నా తాతలు ఎక్కడున్నారు, నా సొంత నియోజకవర్గం ఆలేరులో చేస్తా. ఇంకొకటి, రాబోయేటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మల్లారెడ్డిని ఒక సామాన్య యువకుని చేతిలో ఓడగొట్టిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మల్లన్న గారు, మీలో ఉన్న బలహీనత ఏంటి? ఇంతకుముందు ఆయన చెప్పడం జరిగింది, మీరు కూడా విన్నారు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అంశాన్ని
స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఆయన గెలుస్తాడా ఓడతాడా అనేది రెండో అంశం. కానీ పోటీ చేసేది మాత్రం నేను ఆలేరు నియోజకవర్గం నుంచి, అది కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటివి ఉన్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనే సొంతగా టీఆర్పీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ ఆయన ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే వెళ్ళినటువంటి చోట ఆల్మోస్ట్ ఇప్పుడు సంబంధించినటువంటి జెండా టీఆర్పీకి సంబంధించినటువంటి జెండా గద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెలను ఏర్పాటు చేయడం, అక్కడ జెండాను ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు గ్రామాల్లోకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తోచినటువంటి దగ్గర, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి దగ్గర ఆయన అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ముందుగా ఆయన అభ్యర్థిత్వం మొన్న ఏదో భువనగిరి దగ్గర అయింది కదా, ఆ సభలో ఒకరినేమో అభ్యర్థిని ప్రకటించిండు. దాని తర్వాత ఇవాళ కూడా ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తిని కూడా ప్రకటించడం జరిగింది. ఆయన పేరే చక్రపాణి గౌడ్. ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేస్తాడు చక్రపాణి గౌడ్. ఇది క్లారిటీ రాసుకోండి అని చెప్పేసి చెప్పడంతో పాటు తాను ఖచ్చితంగా నేను ఇదే ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నటువంటి అంశంతో పాటు మల్లారెడ్డి పైన, అసలు యాక్చువల్గా మల్లారెడ్డి పైనే గతంలో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్సీ అయినాక ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీ ఎలక్షన్స్లో మల్లారెడ్డి పైన ఈ మల్లన్న పోటీ చేస్తాడు కావచ్చు అనుకున్నారు. సారీ, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో మల్లారెడ్డి పైన మల్లన్న పోటీ చేస్తాడు కావచ్చు అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ మరి మల్లారెడ్డి పైన ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని నిన్ను బరిలోకి దింపి మల్లారెడ్డిని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. శపథం కూడా ఆ స్టేజ్ పైనే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది ఆలేరు నియోజకవర్గం అంటేనే ముఖ్యంగా బీసీల ఆట మీన్స్ అక్కడ బీసీలే గెలుస్తూ వస్తారు. బూడిద భిక్షమయ్య గౌడ్ కావచ్చు, దాని తర్వాత గొంగిడి సునీత 2 సార్లు, దాని తర్వాత బీర్ల ఐలయ్య. ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో దరిదాపుగా ఒక 20 సంవత్సరాల కారించి అక్కడ అదే ఉంది, బీసీలే. మరి ఇదే బీసీ నియోజకవర్గంలోనే మల్లన్న పాగా వేసేందుకు ఆయన ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి దీనిపైన. బీర్ల ఐలయ్య కూడా మొన్న ఏదో 15-20 రోజుల కింద ఒక మాట మాట్లాడడం జరిగింది. తీన్మార్ మల్లన్నని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆలేరు నియోజకవర్గంలో నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మల్లన్న యొక్క స్టెప్స్ కానీ, మల్లన్న యొక్క సంబంధించినటువంటి ఆయన కార్యకలాపాలు కానీ, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ చూస్తుంటే ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో ఆలేరు నియోజకవర్గం, ఇప్పుడే కాదు ఆయన పార్టీ పెట్టినప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆలేరు నియోజకవర్గాన్ని ఆయన టార్గెట్ చేసినట్టుగా కొన్ని ఆయన కార్యక్రమాలు చూస్తే కనబడ్డాయి. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను పక్కాగా ఎక్కడి నుంచో పోటీ చేసేది కాదు, నేను పోటీ చేసేటువంటి నియోజకవర్గం పక్కగా ఆలేరు నియోజకవర్గం. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి బీర్ల ఐలయ్య ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి బీర్ల ఐలయ్యకి ఇస్తాడా, ఇంకోటికి ఇస్తాడా తెలియదు. కానీ ఏ పార్టీతో పొత్తు లేకుండా వెళ్తాడా, లేకపోయినట్టు సొంతంగా పోటీ చేస్తాడనేది క్లారిటీ లేదు. రానున్నటువంటి భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే పార్టీలకి. కానీ ఈ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆయన ఒంటరిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా భవిష్యత్తులో చూడాలా, లేకపోయినట్టు ఏదైనా పార్టీతో కలిసిపోయేటువంటి అవకాశం ఉన్నదంటే అది కూడా లేకపోలేదు. మొత్తానికి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటించుకుంటూనే మరో పక్కన తాను పోటీ చేసేటువంటి స్థానాన్ని సైతం ఆలేరు నియోజకవర్గం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.